మా జనం మధ్యన మేము బతుకుతామంటే వాళ్ళకి కూడా ఇదే రోజు 2 గంటలకి ఆయా మండలాల్లో అన్ని మండలాల్లో 101 మందికి ఈ ప్రభుత్వం 2 గంటలకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసింది. ఇళ్లకు సంబంధించి ఇళ్లని 101 ఇళ్లని ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇది మాకున్నటువంటి నిబద్ధత. దయచేసి నేను పేదవాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఈ పేదలు ఎప్పుడు అబద్ధం చెప్పరు. రెక్కాడితే డొక్కాడినట్టు ప్రజాని ఎప్పుడు అబద్ధం చెప్ప. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, మీ అందరికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా, మీ పేదరికాన్ని నిస్సహాయతని అర్థం పెట్టుకోవాలి. మీ దగ్గర ఎవరైతే లక్షల రూపాయలు వసూలు చేసి ఇన్ని సంవత్సరాలు నరకాన్ని చూపించారో వాళ్ళ సమాచారం మొత్తం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తాను. వారికి సమాచారం ఇవ్వండి. మీ డబ్బులు మీరు ఎవరికైతే ఇచ్చారో ఆ డబ్బులు వసూలు చేపించి మళ్ళీ మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తాం. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం. ఏ మాఫియా కోసం లేకపోతే ఇంకెవరో వచ్చి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తే భయపడి బతకాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఈ ప్రభుత్వం మనది, ఇది ప్రజా ప్రభుత్వం. ధైర్యంగా బతకండి, ఆత్మగౌరవంతో నిలబడండి. మీ ఆత్మగౌరవంతో నిలబడటానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, ఇల్లు కట్టించడమే కాదు. మీరు అడిగారు, మా పిల్లలు చదువుకోవటానికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి సంబంధించిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా అత్యంత స్టాండర్డ్తో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబుద్ధులు నేర్పించాలని ఆలోచిస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా మీ ఇళ్ల స్థలాలకు ఇచ్చిన స్థలం పోను మిగతా స్థలం అంతా కూడా ఇక్కడ నుంచే ఇప్పుడే ప్రకటిస్తా ఉన్నాం. మిగతా 16 ఎకరాలు కూడా పేద పిల్లలు చదువుకోవటానికి కావాల్సిన విధంగా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉండేటువంటి ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్స్ తో ఉండేటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అక్కడ నిర్మిస్తాం. ఇంకా స్థలం మిగిలి ఉంటే ఏ పేదల కోసం అయితే రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి ముందుకు నడిపిస్తా ఉన్నామో ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పక్కా భవనాలు లేకుండా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నటువంటి ఆ స్కూల్స్ కూడా ఆ స్థలాన్ని కేటాయించి అంతిమంగా పేదల ఇళ్ల కోసం, పేదల బిడ్డలు చదువు కోసం ఈ స్థలాన్ని ఉపయోగిస్తాం తప్ప ఏ ఇతర కార్యక్రమానికి ఈ స్థలాన్ని ఉపయోగించం. ఈ స్థలం కేవలం పేదలకే పంచుతాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ కుటుంబాలు ఈరోజు లబ్ధిదారులందరికీ మీరు చాలా బాధపడ్డారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, బడి లేదు, ఇల్లు లేదు. ఈ రోజు నుంచి మీరు నిరభ్యంతరంగా కేవలం అది లేఅవుట్ చేయటం, లీగల్గా లేఅవుట్ చేసి ఇవ్వటమే కాదు, ఆ లేఅవుట్లో కరెంట్ ఇస్తాం, కరెంటు స్తంభాలు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, సివిక్ కమ్యూనిటీస్ అన్ని ఏర్పాటు చేస్తాం. ఆయా కుటుంబాలు అక్కడ ఉంటే చిన్న కార్యక్రమాలు చూసుకోవడానికి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం, అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తాం. వీటన్నిటితో ఒక మోడల్ కాలనీగా ఇందిరమ్మ ఇళ్ళు ఇంత గొప్పగా ఉంటాయని చెప్పి ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా ఆశ్చర్యంగా చూసే విధంగా ఈ ప్రాంతాన్ని, ఈ కాలనీ అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ